స్కందాశ్రమ గమనం 25 నవంబర్ 1945 స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళటానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ ప్రయాణ సన్నాహాలతో హడావిడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు. అంతా కలిసి కదలమంటే కదలవచ్చు, వద్దంటే మానవచ్చు. వారికే మూటగట్టాలా, ముల్లెగట్టాలా? కమండలం, కర్ర, కౌపీనం, పైతుండు ఇవే పరికరాలు. తలుచుకున్న మాత్రాన తయారవుతారు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని ఆచార్య శంకరులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే. ఈ ఆశ్రమం, ఈ కార్యక్రమం, ఈ భక్తులు, ఈ బాదరాబందీ అంతా పరుల కొరకు నటనా మాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి? నిజంగా కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారే కానీ లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా? స్వేచ్ఛగా ఇలా ఉండటం మన భాగ్యం సుమా. రేపటి సమాచారం తిరిగి రాస్తాను.